హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఈ వీడియోలో ఎంతో ఇంపార్టెంట్ అయిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్తలు, వారు అందించిన సేవలు, అలాగే వారు ఏ దేశానికి చెందినవారో ఈ వీడియోలో పూర్తిగా నేర్చుకుందామండి. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఒకసారి గుర్తుంచుకుంటే బెటర్, మనకి ఎగ్జామ్లో అడిగినప్పుడు మిస్ కాకుండా ఉంటుంది. ఓకేనా? చూడండి ఒకసారి. శాస్త్రవేత్త పేరు, అందించిన సేవలు, అలాగే ఏ దేశానికి చెందిన వ్యక్తి చూద్దాం ఒకసారి. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి సివి రామన్. అందించిన సేవ వచ్చేసి ఇక్కడ రామన్ ఎఫెక్ట్. ఏ దేశానికి చెందినవాడు అంటే భారతదేశం. సివి రామన్, రామన్ ఎఫెక్ట్, భారతదేశానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్ ఐన్స్టీన్. కాంతి విద్యుత్ ఫలితం, సాపేక్ష సిద్ధాంతం. ఇతను జర్మనీ దేశానికి చెందినవాడు. ఐన్స్టీన్, కాంతి విద్యుత్ ఫలితం, సాపేక్ష సిద్ధాంతం, జర్మనీ. నెక్స్ట్ గెలీలియో. టెలిస్కోప్, జడత్వ నియమం. ఇతను ఇటలీ దేశానికి చెందిన వ్యక్తి. గెలీలియో, టెలిస్కోప్, జడత్వ నియమం, ఇటలీ దేశానికి చెందినవాడు. నెక్స్ట్ హెచ్ జహంగీర్ బాబా. భారత అణుశాస్త్ర పితామహుడు, భారతదేశానికి చెందినవాడు. హెచ్ జహంగీర్ బాబా, భారత అణుశాస్త్ర పితామహుడు, భారతదేశానికి చెందినవాడు. నెక్స్ట్ జేజే థామ్సన్, ఎలక్ట్రాన్. ఇతను బ్రిటన్ దేశానికి చెందిన వ్యక్తి. జేజే థామ్సన్, ఎలక్ట్రాన్, బ్రిటన్ దేశానికి చెందినవాడు. జేమ్స్ చాడ్విక్, న్యూట్రాన్. ఇతను కూడా బ్రిటన్ దేశానికి చెందినవాడు. జేమ్స్ చాడ్విక్, న్యూట్రాన్, బ్రిటన్ దేశానికి చెందినవాడు. జాన్ డాల్టన్, అణు సిద్ధాంతం, బ్రిటన్ దేశానికి చెందినవాడు. జాన్ డాల్టన్, అణు సిద్ధాంతం, బ్రిటన్ దేశానికి చెందినవాడు. న్యూటన్, గురుత్వాకర్షణ సిద్ధాంతం, గమన నియమాలు, ద్విపద సిద్ధాంతం. ఇతను కూడా బ్రిటన్ దేశానికి చెందిన వ్యక్తి. న్యూటన్, గురుత్వాకర్షణ సిద్ధాంతం, గమన నియమాలు, ద్విపద సిద్ధాంతం, బ్రిటన్ దేశానికి చెందిన వ్యక్తి న్యూటన్. ఓకేనా? నెక్స్ట్ రాబర్ట్ బాయిల్. గంట జాడి ప్రయోగం, ఇంగ్లాండ్ దేశానికి చెందినవాడు. రాబర్ట్ బాయిల్ గంట జాడి ప్రయోగం, ఇంగ్లాండ్కి చెందిన వ్యక్తి. గాల్టన్, అతిధ్వనుల ఉత్పత్తి, ఇంగ్లాండ్కి చెందిన వ్యక్తి. గాల్టన్, అతిధ్వనుల ఉత్పత్తి, ఇంగ్లాండ్కి చెందిన వ్యక్తి. ఒట్టోహన్, అణుబాంబు, జర్మనీ దేశానికి చెందినవాడు. ఒట్టోహన్, అణుబాంబు, జర్మనీ దేశానికి చెందిన వ్యక్తి. నీల్స్ బోర్, పరమాణు నిర్మాణం, క్వాంటం వికిరణ సిద్ధాంతం. ఇతను డెన్మార్క్ దేశానికి చెందినవాడు. నీల్స్ బోర్, పరమాణు నిర్మాణం, క్వాంటం వికిరణ సిద్ధాంతం. ఇతను డెన్మార్క్ దేశానికి చెందినవాడు. మాక్స్వెల్, కాంతి విద్యుదయస్కాంత సిద్ధాంతం, స్కాట్లాండ్కి చెందిన వ్యక్తి. మాక్స్వెల్, కాంతి విద్యుదయస్కాంత సిద్ధాంతం, స్కాట్లాండ్కి చెందిన వ్యక్తి. జగదీష్ చంద్రబోస్, క్రిస్కోగ్రాఫ్. ఇతను భారతదేశానికి చెందిన వ్యక్తి. జగదీష్ చంద్రబోస్, క్రిస్కోగ్రాఫ్ అంటే మొక్కల పెరుగుదల పరికరం. ఇతను భారతదేశానికి చెందిన వ్యక్తి. థామస్ అల్వా ఎడిసన్, విద్యుత్ బల్బు, ఫోనోగ్రాఫ్. ఇతను అమెరికాకి చెందిన వ్యక్తి. నెక్స్ట్ కెప్లర్, గ్రహగమన నియమాలు. ఇతను జర్మనీ దేశానికి చెందినవాడు. కెప్లర్, గ్రహగమన నియమాలు, జర్మనీ దేశానికి చెందినవాడు. ఓకేనా? ఇవ్వండి భౌతిక శాస్త్రవేత్తలు, వారు అందించిన సేవలు, అలాగే వారు ఏ దేశానికి చెందినవారో. ఇవి ఖచ్చితంగా ఇంపార్టెంట్ అనే చెప్పవచ్చు. మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. అన్నీ ఒక దగ్గర కలిపి రాసుకున్నట్లయితే మనకి ఈజీగా ఉంటుందండి. ఒకసారి చూడండి, వీలైతే మీరు నోట్స్లో కాపీ చేసుకున్న మీకు బెటరే అండి. రోజు ఒకసారి చదివినట్లయితే ఎక్కువ రోజులు గుర్తుండే అవకాశం ఉంటుంది, ఎవరు ఏ దేశానికి చెందినవారు అనేది. ఓకేనా? ప్రముఖ భౌతిక శాస్త్రవేత్తలు మరియు వారు అందించిన సేవలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.